హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను క్రియేషన్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఫంక్షన్స్లో ఎక్కువగా చేస్తుంటారు కదా, మన ఇంట్లో చిటికెలో స్వీట్ తినాలనిపిస్తే ఇమీడియట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. దానికోసం నేనైతే బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. అవి వచ్చేసి బ్రౌన్ ఎడ్జెస్ బ్రౌన్ అవి ఉంచేసాను నేనైతే. కావాలంటే అవి కూడా తీసేసేయచ్చు. సో దానికోసం డ్రై ఫ్రూట్స్ అనమాట, కిస్మిస్, జీడిపప్పు అవి తీసుకున్నాను. ఒక 8 స్లైస్ ఆఫ్ బ్రెడ్కి ఒక 1 కప్ షుగర్ అలా యాడ్ చేసుకోవచ్చండి, మన స్వీట్ ఇష్టాన్ని బట్టి. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ 2 స్పూన్స్ గీ తీసుకున్నాను, నెయ్యి. అందులో డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేశాను. అవి ఫ్రై చేసి పెట్టుకున్న అదే ప్యాన్లో మనం బ్రెడ్ స్లైస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, 4 పీసెస్గా. వాటిని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఆయిల్ లాంటి దాంట్లోనూ లేకపోతే గీలోనూ కానీ టోటల్గా ఫ్రై చేసేస్తారు, డీప్ ఫ్రై. నేను వచ్చేసి షాలో ఫ్రై చేశానండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ గీ పీల్చుకోదు, దానికి తగ్గట్టు మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట, అన్నీ ఒకే రకంగా. సో అలా బ్రౌనిష్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే గీ అప్లై చేసుకుంటూ అన్ని దగ్గరుండి అలా ఒక్కొక్కటిగా కాల్చుకున్నాను. టోటల్గా మనం తీసుకున్న బ్రెడ్ స్లైస్ అన్నిటికీ. స్వీట్ అనేది ఎప్పుడైనా ఆప్షనల్ అండి. షుగర్ ఎక్కువ తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ స్వీట్ ఐటమ్స్కి మన ఇంట్రెస్ట్ తగ్గట్టుగా తీసుకోవటమే. సో బట్ చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఆప్షనల్, అకేషనల్గానే తింటుంటాం కాబట్టి స్వీట్స్ అప్పటికప్పుడు తినాలనిపిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అవన్నీ వేపి తీసేసుకున్నాక అదే ప్యాన్లో 2 కప్స్ వాటర్ వేసుకుని మరిగించుకోవాలండి. కొద్దిగా జస్ట్ హాట్ అయ్యేదాకా 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ అనమాట. ఇవి ఫ్రై చేసి ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ అండి. సో ఏంటంటే ఆ ఎడ్జెస్ ఉంచుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందండి, అందుకని అవి ఉంచేస్తాను నేనైతే. చాలామంది ఎడ్జెస్ కూడా కట్ చేసేస్తుంటారు. ఇప్పుడు ఆ హీట్ అయిన వాటర్లోకి 1 కప్ షుగర్ని యాడ్ చేయాలి. అది మొత్తం మెల్ట్ అయిపోతే సరిపోతుంది, పాకం రావసరం లేదు. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవటమేనండి. మొత్తం కింద నుంచి పై వరకు అలాగా జస్ట్ షుగర్ సిరప్ అంతా అన్ని పీసెస్ పీల్చుకునేలాగా ఒక్కొక్కటిగా కలుపుకోవాలి. ఆ షుగర్ సిరప్తో తడిచేటప్పటికి కొంచెం మెత్తగా అవుతుంది కదండి, దాన్ని మొత్తం గరిటెతోటి టోటల్గా కింద నుంచి పైకి మొత్తం టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి, అన్ని పీసెస్ షుగర్ సిరప్ పీల్చుకునేలాగా. ఇప్పుడు ఫైనల్గా మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అవి వేపి పక్కన ఉంచుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నేను టేస్ట్ కోసం లాస్ట్లో కూడా కొంచెం గీ యాడ్ చేసుకున్నాను, అది మన ఇంట్రెస్ట్. వావ్, యమీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. చూడటానికి చాలా బాగుంది కదా, అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ సిచ్యువేషన్లో తినేస్తే దీని హల్వా అంటారండి. దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే అది డబుల్ కా మీఠా. సో నేను అలా కూడా చూపిస్తామని చేశాను మీకోసం. 1 కప్ ఆఫ్ కాచి చల్లార్చిన మిల్క్ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పొజిషన్లో ఆపేస్తే అది బ్రెడ్ హల్వా అంటారు. మిల్క్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అది డబుల్ కా మీఠా అనమాట. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.